వచ్చేసింది, అంచనాలు అందుకుంది. సలార్ కూడా బరిలోకి దిగింది, కలెక్షన్ల మూత మోగిస్తుంది. ఇక ఇండస్ట్రీ అంతా ఆసక్తి మరో సినిమా కోసమే ఎదురు చూస్తోంది. సలార్ను మించిన బజ్ను క్రియేట్ చేసిన మూవీ ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు వస్తుంది? వాచ్ దిస్ వీడియో. నేను గౌతమి, వెల్కమ్ టు బర్డ్ ఫిలిం. ఆల్ ఇండియన్ ఇండస్ట్రీ మోస్ట్ అవెంటెడ్ మూవీలో దేవరా ఒకటి. RRR వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ కమర్షియల్ సక్సెస్ అవడంతో దేవరపై భారీగా హోప్స్ ఉన్నాయి. పైగా కొరటాల ఫస్ట్ టైం పాన్ ఇండియా స్థాయి చేస్తుండడంతో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు. దేవరాను కూడా సలార్ సరసన నిలిపేందుకు సాయశక్తులుగా ప్రయత్నిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవరాలో బాలీవుడ్ అగ్ర హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీకి పాన్ ఇండియా స్థాయిలో హైప్ రావడానికి ఇది కూడా ఓ కారణం. ఇక ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ భారీ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అతి త్వరలోనే దేవరా గ్లిమ్స్ టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. దీన్ని జనవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ టీజర్ కట్ పనులతో బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారీ గ్రాఫిక్స్, VFX షాట్స్ తో గ్లిమ్స్ రెడీ చేస్తున్నాడట కొరటాల. ఈ సినిమాను కూడా 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు కొరటాల శివ. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం జనవరి 8న దేవరా గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది. దీనిపై ఇక ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ దాదాపుగా ఆ రోజు దేవరా నుంచి పవర్ఫుల్ గ్లిమ్స్ బయటికి రావడం పక్కా అంటున్నారు. ఒకవేళ అప్పటికీ కుదరదంటే జనవరి 2వ వారంలో సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాలన్నిటికీ దేవరా గ్లిమ్స్ ను అటాచ్ చేసి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అన్ని భాషలకు సెట్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారట. ఈ వీడియో చూసిన తర్వాత పాన్ ఇండియా మొత్తం షేక్ అయ్యేలా దీన్ని కట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇక దేవర కథ విషయానికి వస్తే సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గంగమ్మ తల్లి భక్తుడిగా కనిపించనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం గంగమ్మ జాతరకు సంబంధించిన షూట్ జరుగుతుందని తెలుస్తుంది. గంగమ్మ జాతరలో భారీ ఫైట్ సీన్ ను షూట్ చేస్తున్నారట. ఈ సీన్ సినిమాకే హైలైట్ అవుతుందని తెలుస్తుంది. శ్రీదేవి తనియా జాన్వీ కపూర్ తొలిసారిగా ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవుతుంది. అనిరుద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది. ఇక దేవరాలో గంగమ్మ జాతర ఎపిసోడ్లో ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్స్ గూస్ బంప్స్ రావడం గ్యారంటీ అన్న ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ మధ్య అగ్ర హీరోల సినిమాల్లో జాతర ఎపిసోడ్లు ఓ ట్రెండ్ అయిపోయాయి. రీసెంట్గానే పుష్ప 2 మూవీలోను గంగమ్మ జాతర ఎపిసోడ్ను సుకుమార్ చాలా స్పెషల్గా డిజైన్ చేశారు. పుష్ప 2 ఇంటర్వెల్ భాగంలో పోలేరమ్మ జాతర ఎపిసోడ్ ఉంటుందట. ఇందులో బన్నీ అమ్మోరు వేషధారంలో కనిపించనున్నారు. అంతేకాదు ఆ సమయంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. చాలా రోజుల క్రితమే ఈ ఎపిసోడ్ను షూట్ చేశారు. ఇక ఇప్పుడు దేవరా మూవీలో కూడా ఇలాంటి సీక్వెన్స్ ని కొరటాల శివ ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి మరి దేవరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.